అందరికీ నమస్కారం. 2025 సంవత్సరం డిసెంబర్ మాసం 6వ తేదీ శనివారం రోజున వృశ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, కుజదోష సమస్యలు, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన చేతబడి, చిల్లంగి, బాణామతి ఎటువంటి చెడు ప్రయోగాలు ఉన్నా ఎవరు చేశారో వారి పేరుతో సహా చెప్పబడిన మా యొక్క ప్రత్యేకత ఇంటి వాస్తు అనగా మీరు కట్టబోయే లేదా ఉన్నటువంటి ఇంటి యొక్క వాస్తులో కానీ మట్టిలో కానీ ఎటువంటి చెడు ప్రయోగాలు ఉన్నా స్కానర్ ద్వారా చెక్ చేసి తక్షణ పరిష్కారం చేయబడిన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి, మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన. ఈ యొక్క రాశి వ్యక్తులకు ఉద్యోగంలో మేలు చేకూరుతుంది, ప్రయత్నానుకూలత ఏర్పడుతుంది, అనుకున్న ఫలితాలను సొంతం చేసుకుంటారు, లక్ష్యాన్ని చేరుకునే వరకు పట్టు వదలవద్దు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు, నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు, ఇబ్బందికర సంఘటనలకు దూరంగా ఉంటారు, అనవసరమైనటువంటి ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు, సమయానికి ఆహార నియమాలను పాటిస్తారు, ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం, మిశ్రమ కాలమనే చెప్పవచ్చు, కీలక నిర్ణయాలు తీసుకోవడంలో జాగ్రత్త వహిస్తారు, ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాలు తొలగిన ఆత్మవిశ్వాసంతో విజయాన్ని సాధిస్తారు, ఓర్పు సహనంతో శుభ ఫలితాలను అందుకుంటారు, అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చవద్దు, ఎవరితోనూ వాదోపవాదాలు చేయవద్దు, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తట్టుకుని ముందుకు సాగుతారు. ఒక శుభవార్త మీ యొక్క మనోధైర్యాన్ని పెంచుతుంది, ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం, ప్రతి చిన్న విషయాన్ని లోతుగా చూడవద్దు, మనశ్శాంతి తగ్గకుండా చూసుకుంటారు, కుటుంబ సభ్యుల సలహాలతో విజయాలను సాధిస్తారు, ధనలాభం ఏర్పడుతుంది, మనశ్శాంతి లభిస్తుంది, అదృష్ట యోగం ఏర్పడుతుంది, వ్యాపారంలో కలిసి వస్తుంది, మీలోని పోరాట పట్టుమ విజయాన్ని అందిస్తుంది, ఆనందం తగ్గకుండా చూసుకుంటారు, బాధ్యతలు పెరిగిన కీలక విషయాలలో పెద్దలను కలుసుకుంటారు, శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు, ఆర్థిక విషయాలలో సమస్యలు పెరగకుండా చూసుకుంటారు, ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది, హానికరమైనటువంటి పనులకు దూరంగా ఉంటారు, ఆరోగ్య పరిరక్షణ అవసరం, ఒక శుభవార్త మీ యొక్క మనోధైర్యాన్ని పెంచుతుంది, భవిష్యత్తు ప్రణాళికలను అమలు చేస్తారు, బంధుప్రీతి ఏర్పడుతుంది, వస్త్ర ధాన్యాది లాభాలు ఏర్పడిన అదేవిధంగా ధైర్యంగా పనులు ప్రారంభిస్తారు, మంచి ఫలితాలను సాధిస్తారు, ఆశించినటువంటి ఫలితాలు రావటానికి బాగా శ్రమిస్తారు, ముఖ్యమైనటువంటి విషయాలలో సందర్భోచితమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు, ఆర్థికంగా పర్వాలేదనిపిస్తుంది, చేపట్టినటువంటి పనిలో సమస్యలు ఎదురైనా వాటిని అధిగమిస్తారు, ఒత్తిడి పెరగకుండా చూసుకుంటారు, పురోగతిని సాధిస్తారు, మీ యొక్క అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు, మొదలుపెట్టిన పనుల్లో ఇబ్బందులు తొలగున దైవ బలం రక్షిస్తుంది, సద్బుద్ధితో చేసే పనులు శుభ ఫలితాన్ని అందిస్తాయి, ఆత్మవిశ్వాసం ముందుకు నడిపిస్తుంది, గతంలో కాని పనులు పూర్తి చేస్తారు, నలుగురిలో మంచి పేరు ప్రతిష్టలను సంపాదిస్తారు, ఆదాయం బాగుంటుంది, ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు, మీకు కొత్త బాధ్యతలు ఏర్పడిన ప్రారంభించబోయే పనుల్లో ఒత్తిడి పెరగకుండా చూసుకుంటారు, ముందస్తు ప్రణాళికలతో ఇబ్బందులు దరిచేరవు, ముందు చూపుతో వ్యవహరిస్తారు, మానసికంగా ప్రశాంతంగా ఉంటారు, ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు, ప్రయాణాలలో జాగ్రత్త అవసరం, అభివృద్ధి కోసం చేసే పనులు అనుకూలిస్తాయి, ఏకాగ్రతగా పనిచేస్తారు, మేలు చేకూరుతుంది, మీరు చేయబోయే ప్రతి పనిలో సంపూర్ణ అవగాహన వచ్చిన తర్వాతే ముందుకు సాగుతారు, వృత్తి వ్యాపారంలో జాగ్రత్త అవసరం, కీలక విషయాలలో మొహమాటాన్ని దరిచేయనివ్వవద్దు, ప్రారంభించబోయే పనుల్లో ఇబ్బందులు పెరగకుండా చూసుకుంటారు, అధికారులను ప్రసన్నం చేసుకునే విధంగా ముందుకు సాగుతారు, క్రమంగా సమస్యలు తగ్గున తొందరపడి నిర్ణయాలను తీసుకోవద్దు, మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకుంటారు, మంచి పనులు చేయటానికి కాలం సహకరిస్తుంది, అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు, ఏకాగ్రతగా పనిచేస్తారు, వ్యాపార యోగం బ్రహ్మాండంగా ఏర్పడుతుంది, ఆర్థికంగా ఎదుగుతారు, వాహన సౌఖ్యం కలదు, భూలాభం ఏర్పడుతుంది, ఉద్యోగంలో ధైర్యంగా వ్యవహరిస్తే మేలు చేకూరుతుంది, శ్రద్ధగా పనిచేస్తారు,
మనోధైర్యంతో ముందుకు సాగితే విజయం వరిస్తుంది, తోటివారి సహకారం లభిస్తుంది, అభివృద్ధి కోసం చేసే పనులు అనుకూలిస్తాయి, ఏకాగ్రతగా పనిచేస్తారు. మీరు చేయబోయే ప్రతి పనిలో సంపూర్ణ అవగాహన వచ్చిన తర్వాతే ముందుకు సాగుతారు. వృత్తి వ్యాపారంలో జాగ్రత్త అవసరం. కీలక విషయాలలో మొహమాటాన్ని దరిచేయనివ్వవద్దు. శుభకాలమనే చెప్పవచ్చు. అసాధారణ పట్టుదలతో అనుకున్న దాన్ని సాధిస్తారు. ఆదాయ మార్గాలను పెంచుకుంటారు. ఆ మేరకు కొత్త నైపుణ్యాన్ని అన్వేషిస్తారు. వృత్తి వ్యాపారంలో జాగ్రత్త అవసరం. కీలక విషయాలలో మొహమాటాన్ని దరిచేయనివ్వవద్దు. చంచల స్వభావాన్ని రానియ్యవద్దు. అధికారుల వద్ద జాగ్రత్త వహిస్తారు. విలువైనటువంటి వస్తు వాహనాలను కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందిన, సంఘంలో గౌరవ మర్యాదలు పెరిగిన, ఆకస్మిక ధనలబ్ధి ఏర్పడుతుంది. వృత్తి వ్యాపార పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. సోదరుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందిన, కుటుంబ వ్యవహారాలలో కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. పితృవర్గం వారి నుంచి శుభవార్తలు అందిన, అదేవిధంగా చేపట్టినటువంటి వ్యవహారాలు విజయవంతంగా సాగున, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగాలలో చిక్కులను